నమస్కారం. ఈరోజు మనం లక్షాధికారుల జీవన రహస్యాలు అంటారే దాని గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. ఆహా, మంచి టాపిక్. అంటే డాక్టర్ థామస్ జె స్టాన్లీ అనొక పరిశోధన ఉంది కదా, దాని ఆధారంగా అసలు ఈ లక్షాధికారులు ఎలా ఉంటారు, ఎలా ఆలోచిస్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అవును, చాలామంది అనుకునేదదే కదా. లక్షాధికారులు అంటే పెద్ద కారులు, బంగళాలు, భలే విలాసంగా ఉంటారని. నిజమే, బంగారు గొలుసులు, ఖరీదైన కార్లు ఇలాంటివే గుర్తొస్తాయి. కాని ఈ పరిశోధన చూస్తే అసలు విషయం వేరేలా ఉంది. మన ఊహలకు చాలా చాలా తేడాగా ఉందన్నమాట. ఆశ్చర్యంగా ఉంది. అంటే నిజమైన లక్షాధికారులు వాళ్ళు చాలా సింపుల్గా ఉంటారంటారా? అవును, చాలామంది మనం అనుకున్నంత ఆడంబరంగా అస్సలుండరు. వాళ్ల ఫోకస్ అంతా సంపద నిర్మాణంపైనే ఉంటుంది, ఖర్చుమీద కాదు. ఓ అలాగా. అంటే సంపదను కూడబెట్టుకోవడంపై దృష్టి పెడతారన్నమాట. ఇది కొంచెం కొత్తగా ఉంది. సరే, మరి వాళ్ల అలవాట్లు, ఆలోచనలు ఎలా ఉంటాయో వివరంగా చూద్దామా? తప్పకుండా. ఇక్కడ ముఖ్యం విషయం ఏంటంటే ఎంత సంపాదించాం అన్నది పాయింట్ కాదసలు. కాదా మరి? ఎంత నిలబెట్టుకున్నాం, దాన్ని ఎలా పెంచాం, అదే ముఖ్యం. అంటే ఇప్పుడు చూడండి, ఎక్కువ జీతం రావచ్చు, కాని అంత ఖర్చు పెట్టేస్తే ఏం మిడలదు. అదే ఇంకొకరు తక్కువ సంపాదనతోనే పొదుపు చేసి పెట్టుబడి పెట్టి సంపదను సృష్టిస్తారు. ఆ తేడాని ఈ పరిశోధన బాగా చూపిస్తుంది. అంటే ఇది అదృష్టం కాదనమాట. యాదృచ్ఛికంగా డబ్బు వచ్చి పడటం కాదు, ఒక ప్లానింగ్, ఒక పద్ధతి ప్రకారం వెళ్తారంటారా? కరెక్ట్. ఇదొక పక్కా ప్రణాళికతో కూడిన వ్యవహారం. వినియోగం కంటే పొదుపు, పెట్టుబడి వీటికే ఎక్కువ ప్రాధాన్యతిస్తారు. ఉదాహరణలేమైనా ఉన్నాయా ఇలాంటి వాళ్లవి? ఉన్నాయి. ఈ స్టడీలోనే ఒక ఆసక్తికరమైన ఉదాహరణ ఉంది. ఒక గ్యాస్ స్టేషన్ మెకానికట. మెకానికా? అవును. సంవత్సరానికి ఆదాయం సుమారు 5 లక్షలు అంతే. ఓ, చాలా తక్కువే కదా. తక్కువే, కాని తన ఖర్చుల్ని బాగా కంట్రోల్ చేసుకుని క్రమశిక్షణతో పొదుపు చేస్తూ, తెలుసా, 20 ఏళ్లలో ఏకంగా 2 కోట్ల రూపాయల ఆస్తి కూడబెట్టాడట. అబ్బా, నమ్మలేకపోతున్నాను. 5 లక్షల జీతంతో 2 కోట్ల 20 ఏళ్లలో. చాలామంది ఇంతకన్నా ఎక్కువ సంపాదించినా అప్పుల్లోనే ఉంటారు గదా. అదే ఆర్థిక క్రమశిక్షణ అంటే, ప్లానింగ్ అంటే. నిజంగా ఆశ్చర్యంగా ఉంది. మరి ఇది కేవలం ఆ ఒక్కరి కథేనా, లేక ఇలాంటివాళ్లు చాలామంది ఉన్నారా? అదే కదా ఈ పరిశోధనలో తేలింది. సుమారు 80% మంది లక్షాధికారులు వాళ్ల ఆదాయం కన్నా తక్కువ స్థాయిలోనే జీవిస్తారట. 80%? అంటే చాలా ఎక్కువ మందే సింపుల్గా ఉంటున్నారన్నమాట. అవును, వాళ్ల అలవాట్లు కూడా చాలా ప్రాక్టికల్గా ఉంటాయి. ఉదాహరణకి, సొంత కారులు కొంటారు కదా, మొత్తం డబ్బులిచ్చే కొంటారు. ఈఎంఐలు, లోన్లు అలాంటివి వీలైనంత వరకు పెట్టుకోరు. క్రెడిట్ కార్డుల సంగతి? అవి కూడా చాలా తక్కువ. ఇంకా చెప్పాలంటే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఏవేగో ఫ్యాన్సీవి కాకుండా స్టాండర్డ్ పాలసీలే తీసుకుంటారు. అంటే అనవసరపు ఖర్చులకు పూర్తిగా దూరంగా ఉంటారన్నమాట. అంతే. ప్రతి నెల ఎంత ఆదా చెయ్యాలి అనేది ముందే డిసైడ్ అయిపోతారు. ఆ ప్లాన్ ప్రకారం నడుచుకుంటారు. దీన్ని బట్టి ఆర్థిక క్రమశిక్షణ ఎంత పవర్ఫుల్లో అర్థం చేసుకోవచ్చు. అప్పుడు ఆ మాట నిజమేనమాట. సంపాదించే డబ్బుతో కాదు, మిగిల్చే డబ్బుతోనే సంపన్నులవుతారు అని. అక్షరాల నిజం. ఇంకో విషయం చెప్పనా? చెప్పండి. అమెరికాలో లక్షాధికారుల్లో సగానికి పైగా వాళ్ల జీవితంలో ఒక్కసారి కూడా బ్రాండెడ్ వాచ్లుగాని, డిజైనర్ బట్టలుగాని కొనలేనట. అదా సంగతి. మనం సినిమాల్లో చూసేదానికి దీనికసలు పొంతనే లేదు కదా. అస్సలు లేదు. సో మొత్తంగా చూస్తే ఈ లక్షాధికారుల లక్షణాలేంటి అంటే, సాధారణ జీవనశైలి, ఖర్చుల మీద కంట్రోల్, పొదుపనేది ఒక అలవాటు, ఇంకా దీర్ఘకాలికంగా ఆలోచించడం, ఆస్తులు పెంచుకోవటంపై దృష్టి పెట్టడం. ఇది ఊరికే కష్టపడి పనిచేయడం కాదు, తెలివిగా భవిష్యత్తు భద్రత కోసం కొన్ని నిర్ణయాలు తీసుకోవడం. ఇది వింటుంటే అసలు సంపద అంటే ఏంటి అనే ప్రశ్న వస్తోంది మళ్ళీ. అంటే ఆడంబరమా, లేక ఆర్థిక స్వేచ్ఛన, భద్రతనా? కరెక్ట్ పాయింట్. ఈ చర్చ మొత్తంలో మనం గమనించాల్సినవి కొన్ని ఉన్నాయి. 1, నిజమైన సంపద అంటే అది బయట కనిపించేది కాదు, అది లోపల ఉండే భద్రత. నిజమే. 2, డబ్బు సంపాదించడం ముఖ్యం కాదనట్లేదు,
కానీ దానికన్నా ఖర్చుల్ని కంట్రోల్ చేసుకోవడం అది ఇంకా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది సంపద నిర్మాణంలో. అవును, అది చాలా ముఖ్యం. 3. పొదుపుతో మొదలుపెట్టాలి. స్పష్టమైన ఆర్థిక లక్ష్యాలు పెట్టుకోవాలి. అది చాలా చాలా అవసరం. ఓకే, అంటే సింపుల్గా జీవించడం, పొదుపు చేయడం, తెలివిగా పెట్టుబడి పెట్టడం ఇవే ఆ రహస్యాలన్నమాట. సరే, ఇప్పుడు ముగింపుగా ఒక ఆలోచన వదిలిపెడదాం. చెప్పండి. ఈ పరిశోధన ఏం చెప్తోంది? బయట కనిపించే ఆడంబరాలు అవి నిజమైన ఆర్థిక స్థితిని చెప్పవు అంటోంది కదా. అవును, చాలాసార్లవి తప్పుదారి పట్టిస్తాయి. మరి అలాంటప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్లలో ఈ నిజమైన ఆర్థిక క్రమశిక్షణ, ఆ దీర్ఘకాలిక భద్రత, వీటిని సూచించే అంత తేలిగ్గా బయట కనిపించని ఆ సూక్ష్మ సంకేతాలేమై ఉంటాయి? దీని గురించి ఆలోచిస్తే బావుంటుంది కదా.